వెల్కమ్ బ్యాక్ టు శరవణ ఫ్యామిలీ అండి. నమస్తే అండి. ఈరోజైతే మీ ముందుకైతే నేను పెరుగు మజ్జిగ పులుసుతో మీ ముందుకైతే వచ్చానండి. ముందుగానండి మనకి బౌల్లోని కొంచెం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు సామాన్లు వేసుకోవాలి. అలాగేను పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు బాగా దోరగా వేయించానండి. ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అయితే చాలా బాగాను రెడ్గా వచ్చినట్లు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనకు ఒక చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. అలాగే పచ్చి మామిడికాయ ఉంటుంది కదండి, పచ్చిది పుల్లడిది చెక్కు తీసుకొని తురుముకొని దాంట్లోని వేసేయాలి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలండి, ఉడకబెట్టకూడదు. అలాగే ఒక బౌల్లోని పెరుగు తీసుకోవాలి. దాంట్లోని ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి దంచి. అలాగే ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం మామిడి గుజ్జు అంతా ఉండదు కదండి, మొత్తం దాంట్లో వేసుకుని కలుపుకుంటానండి. వేడి వేడి అన్నంలోని ఎంత బాగుంటుందంటే కమ్మగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మనకు పుల్లటి మామిడికాయ దొరికినప్పుడు మజ్జిగ పులుసు